అయ్యి నాని ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా ఆవుతోటి? ఆవులతోటి దూడలతోటి ఆడడం కూడా నీకు వస్తుందా ఈ మధ్య? అవుతే నీకు ఆవు అంటే చాలా ఇష్టం అన్నమాట. అవుతే దా వచ్చి కూర్చో, నీకు ఆవు కథ చెప్తాను. అనగనగా చిన్ని గ్రామం. ఆ గ్రామంలో రామయ్య సీతమ్మ అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి కొంచెం పొలము కూడా ఉందన్నమాట. రామయ్య చక్కగా ఒక ఆవుని దూడని పెంచుకుంటూ ఉంటాడు. అతను రోజు పొద్దున్నే ఆవునేమో మేతకని తీసుకువెళ్ళి అది ఆవు కొంతసేపు మేత మేస్తూ ఉంటే ఇతనేమో పొలం దగ్గరికి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఈ ఆవు పొరపాటున తెలియకుండా అది మేత మేస్తూ, ఆవు ఏం తింటుంది? గడ్డి తింటుంది. మేత మేస్తూ అలా తెలియకుండా వెళ్ళిపోతుంది. అటువైపు ఒక పులి అడవి నుంచి దారి తెప్పి ఆహారం కోసం వెతుక్కుంటూ అది గ్రామం వైపు వస్తూ ఉంటుంది. దానికి ఈ ఆవు కనిపిస్తుంది. వెంటనే ఆవు దగ్గరికి పులి వస్తుంది. పులిని చూడగానే ఆవు భయపడిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. దానికి ఏం చేయాలో తెలియదు. వెంటనే పులి దగ్గరికి వస్తుంటే అప్పుడు ఆవుకి వెంటనే తన బిడ్డ గుర్తొస్తుంది. దూడ గుర్తు రాగానే అప్పుడు పులితో అంటుందన్నమాట, పులిరాజా నన్ను ఆహారంగా అప్పుడే తినకు, నాకు ఒక చిన్న దూడ ఉంది. ఆ దూడ దగ్గరికి వెళ్ళి నేను పాలు ఇచ్చి మా యజమానికి కూడా చెప్పి నేను వస్తానని చెప్పి అంటుంది. పులి ఆవు మాట ఫస్ట్ ముందు వినదు. కానీ ఆవు పదే చెప్పగా దానికి పులికి కూడా కొంచెం జాలనిపించి అది సరేలే వెళ్ళి తొందరగా రా అని చెప్పి అదేమో పంపుతుందన్నమాట. పంపిన తర్వాత ఆవేమోను పాపం ఆ దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ దగ్గర అది పాలిచ్చి కొంతసేపు దూడని ప్రేమగా చూసుకొని అది మళ్ళీ పులి దగ్గరికి వస్తుంది. పులి దగ్గరికి రాగానే ఆ పులి ఆవు యొక్క నిజాయితీని చూసి దానికి కూడా జాలనిపించి నువ్వు వస్తావో లేవో అని చెప్పి నేనైతే నిజంగా నమ్మలేదు నువ్వు వస్తానంటే, కానీ నువ్వు నిజాయితీగా నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు వచ్చావు కనుక నిన్ను ఈరోజు నేను వదిలేస్తున్నాను, వెళ్ళు అని చెప్పి పులి అనగానే ఆవు చాలా సంతోషించి పులికి ధన్యవాదాలు చెప్పి గబగబా తన గ్రామం వైపు ఆ దూడ దగ్గరికి గబగబా వెళ్ళిపోతుందన్నమాట. చూసావా, నిజాయితీగా ఉంటే ఆపద నుంచి, ఎంత పెద్ద ఆపద నుంచైనా మనము బయటపడవచ్చు అన్నమాట. అది బాగుందా? బాయ్, టాటా. నేను అమ్మ